ప్రభు పలికిన రెండవ మాట చదువుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. మొట్టమొదటి మాట విజ్ఞాపన. యేసు ప్రభువారు క్షమించమని విజ్ఞాపనతో కూడినటువంటి మాట. రెండవ మాట అభయముతో కూడినటువంటి మాట. ఏంటి అభయముతో అంటే అక్కడ యేసు ప్రభువారిని ఎవరి మధ్యన వేలాడతీశారు? దొంగల మధ్యన, ఇద్దరు కరుడుగట్టినటువంటి దొంగల మధ్యన. చదవండి మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్కు సువార్త 15వ అధ్యాయము 27-28 వచనాలు చదవండి. మరియు కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువ వేసిరి. చాలు. ఇక్కడ మనం చూసినట్టు ఇక్కడ యేసు ప్రభు వారు కుడివైపున ఒకరు ఎడమవైపు ఒకరు ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన ఆయనను కూడా సిలువ వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంత దీనాతి దీనమైన పరిస్థితో చూడండి. పరిశుద్ధుడు, పాపం ఎరిగినటువంటి ఆయన, ఏ పాపము ఉన్నదని రుజువు ఎవరు కూడా చేయలేనటువంటి ఆయనను కరుడుగట్టినటువంటి ఇద్దరు బందిపోటు దొంగల మధ్యన ఆయనను సిలువ వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభువారు అటువంటి దయనీయమైన పరిస్థితిలో కూడా అంతగా ఆయనని హ్యూమిలేట్ చేస్తూ, అంతగా ఆయనని కించపరుస్తూ ఇటువంటి కార్యం చేస్తున్నా కూడా అక్కడ ఆ యొక్క సిలువలో ఒక దొంగ కోసం యేసు ప్రభువారు ఇక్కడ ఆయనకి అభయముతో కూడినటువంటి మాటలు తెలియజేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక దొంగేమో నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకోమని ఆయన అక్కడ ఎగతాళి చేస్తూ ఉన్నాడు. సూటిపోటి మాటలు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గ్రహించలేక ఎందుకు ఆయన శ్రమలు, ఆ బాధను అనుభవిస్తున్నాడో గుర్తించలేక కింద ప్రజలు ఏ విధంగా ఆయనని, ఏ విధంగా ప్రజలందరూ కూడా అవహేళన చేస్తున్నారో అదే రీతిగా ఈ దొంగ కూడా అవహేళన చేస్తున్నాడు. కానీ మొదటి దొంగ మాత్రము యేసు ప్రభువారు కల్వరి శిలువలో పలికిన మొదటి మాట ఆయన చెవిలో పడింది. ఏంటి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అనేటువంటి మాట ఆయన చెవిలో పడిన దానికి ఆయన హృదయంలో ఏం కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. హృదయంలో మారు మనసు కలిగింది. ఆ మారు మనసు కలిగింది. అందుకనే అతడు గ్రహించాడు. ఏమని గ్రహించాడంటే ఆ యొక్క యేసు ప్రభు వారి యొక్క ఆయన సిలువ వేసిన తర్వాత ఆయనకి తలక పైగా మరి ఏమని రాసి తగిలిచ్చారంటే యూదుల రాజు యేసు, యూదుల రాజు అయినటువంటి యేసు అని రాసి దాని మీద తగిలించి అక్కడ వేలాడదీశారనమాట. అది కూడా అతడు మనం చూసినట్లే గ్రహించి ఇతడు నిజంగా సర్వమానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి రాజే, ఈయనకు ఒక రాజ్యము ఉన్నది అని గ్రహించుకొని ఏమని అడుగుతున్నాడంటే, ఈ దొంగ, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. నీవు నీ రాజ్యానికి వెళ్తున్నప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇతడు అంటే మనం చూసినట్లయితే హృదయంలో పశ్చాత్తాపము కలిగి ఉన్నాడు. హృదయంలో మారు మనసు కలిగి, హృదయంలో పశ్చాత్తాపము కలిగి ఈ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తున్నాం. రెండు విషయాలు ఇక్కడ. అతడు రాజు అని అతనికి అర్థమైంది. రెండవదిగా ఈయనకు ఒక రాజ్యం ఉన్నదని అర్థమైంది. ఆ రాజ్యము ఈ భూమిలాగా అతడు మరి నివసించినటువంటి భూమి లాంటిది కాదు, కానీ అది శాశ్వతమైన రాజ్యము అని గ్రహించుకున్నాడు. ఆ శాశ్వతమైన రాజ్యంలో ఇతడు కూడా ఉండాలని, నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభువారు
దొంగ గత చరిత్రనంతా తొవ్వి తీశారా? చెప్పండి. గత చరిత్రనంతా లేదు, నువ్వు అనేక మందిని దొమ్మిగా, అనేక మందిని నీవు వారి దగ్గర దోచుకునేవారుగా, అక్రమం చేసే రీతిగా, ఈ విధంగా అతడు చేసిన పాపాల చిట్టా తీశాడా? ఆయన ఏమాత్రము తీయకుండా వెనువెంటనే నేడు ఈ రోజునే నీవు, అంటే నువ్వు వ్యక్తిగతంగా అతనికి ఇస్తున్నటువంటి అభయము, నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు సిలువలో 2 దొంగల మధ్యన వేలాడటము కూడా అది ప్రవచనము నెరవేర్పు అని మనం తెలుసుకోవాలి. చదవండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనము మనం మధ్యలో ఒక భాగం మనం చదువుతాం. అతిక్రమము చేయువారితో చాడు. ఆయన ఎవరితో ఎంచబడ్డాడంట? అతిక్రమము, తప్పులు చేసేవారితో ఆయన ఒక అపరాధిగా ఎంచబడినట్లుగా, అతిక్రమము చేసేవారితో ఎంచబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రవచనం నెరవేర్చబడటానికి యేసు ప్రభువారు సిలువలో 2 దొంగల మధ్యన ఎలాడవలసి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క చిన్న మాట, ఆ దొంగ నిజంగా యేసు పలికిన మొదటి మాట ఆ దొంగలో ఎంతో చలనాన్ని కలిగించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, అంత కరుడుగట్టినటువంటి దొంగకే యేసయ్య దగ్గర ఆఖరి నిమిషంలో క్షమాపణ దొరికినప్పుడు, మనము ఎంత ఘోర పాపులమైనా సరే మనకు నిజంగా క్షమాపణ దొరకదా? చెప్పండి. మనము యేసుప్రభువారు చెప్తున్నారు కదా, ఆయన జీవించినప్పుడు నా యొద్దకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమో తోసివేయను అని చెప్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చేవారు మనం ఎంత ఘోర పాపులమైనా సరే ఆయన మనల్ని తోసివేయడు. మనుషులైతే తప్పులు చేసిన వారిని, ఇప్పుడు ఉదాహరణకి తప్పులు చేసి జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారిని మనం చేరదీస్తామా? మనుషులు చేరదీరరు, వారికి దూరంగా ఉంటారు, వారితో మాట్లాడటానికి కూడా ఇష్టపడరు, పిల్లల్ని కూడా వారి దగ్గరికి వెళ్ళనివ్వటానికి, వారితో కలిసి ఉండటానికి ఏమాత్రము కూడా వారిని ప్రేరేపించరనమాట. కానీ యేసు ప్రభువారు మనం ఎంత దుర్మార్గమైన క్రియలు చేసినా ఆయన యొద్దకు వస్తే ఆయన మనని క్షమిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్తున్నాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా మనము ఎంత ఘోర పాపంలో అయినా సరే ఆయన సిలువ చెంతకొచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించంటే, దొంగకు కృపను అనుగ్రహించిన దేవుడు కృపను మనకి దేవుడు దయచేస్తాడు. ఈ దొంగ ఎలాగ రక్షింపబడ్డాడు? క్రియల వల్ల రక్షింపబడ్డాడా? మంచి క్రియల వల్ల? కృప ద్వారా రక్షింపబడ్డాడా? కృప ద్వారా. కాబట్టి మనము ఎలాగ రక్షింపబడతామంటే, యేసు ప్రభువుని విశ్వసిస్తే, ఆయన మన కోసం చనిపోయాడని మనం నమ్మితే ఆయన మనకి కృపను అనుగ్రహిస్తాడు. కృప ద్వారా మనము రక్షింపబడతామని మనం తెలుసుకోవాలి. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఎక్కడ ఉంటారని చెప్తున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో, పరలోకము దాని నానార్థము. చాలామంది చాలా విషయాలు పరదైసు గురించి చెప్తారు, కానీ అంతగా లోతుగా దాని గురించి ఆలోచన చేయని అవసరంలా. ఒక్కసారి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని ఎక్కడున్నాయంట? చదవండి ఒకసారి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు, దేవుని పరదైసులో ఉండు జీవవృక్ష ఫలము భుజింపనిత్తును. అదేం లేదు, పరదైసు అంటే పరలోకం అన్నమాట. ప్రభువుని విశ్వసించి ప్రభు యొక్క రక్తంలో పాపాలు కడుక్కునే ప్రతి ఒక్కరికి కూడా దొంగలాగా ఏం పొందుకుంటారు? పరలోక ప్రాప్తిని పొందుకుంటారు. ఇద్దరు దొంగలకు కూడా అదే అవకాశం ఉంది, అవునా కాదా? యేసు ప్రభు వారికి ఇద్దరు అడుగు దూరంలోనే ఉన్నారు. ఇద్దరికి యేసు ప్రభు వారి దగ్గరలోనే ఉన్నారు. ఒక దొంగ యేసు ప్రభువుని తోసివేస్తున్నాడు, ఇంకో దొంగ యేసు ప్రభు వారిని చేర్చుకున్నాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, యేసుని మీరు చేర్చుకోగలిగితే మనము ఎంత దుర్మార్గులమైనా కానీ ఆయన మన పట్ల కృప చూపిస్తాడు, మన పట్ల ఆయన ప్రేమను చూపించి ఆయన మనకి క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఈ రోజున ప్రియ దేవుని సంగమా, ఈ గొప్ప ప్రేమమూర్తిని మనం కలిగి ఉన్నాము కాబట్టి ఈ 2వ మాటలో ఆయన అభయం ఇస్తున్నాడు.
నీవు నరకములోనికి వెళ్ళవు, నీవు ఖచ్చితంగా నాతో కూడా పరదైసులో ఉంటావు. అందుకనే మరి చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన వ్యాఖ్యానంలో ఏమని రాస్తారంటే, యేసు ప్రభువారంట ఈ యొక్క దొంగ కంటే ముందుగా మరణించి దొంగను రిసీవ్ చేసుకోవటానికి యేసు ప్రభువారు వెయిట్ చేస్తున్నాడంట. దొంగ వెనువెంటనే పరదైసు చేరుకున్న తర్వాత వెల్కమ్ అని సెకండ్ ఇచ్చాడంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప వ్యాఖ్యానము, దాంట్లో ఎంత లోతైన పరమార్థం ఉన్నదో. ఈరోజున ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో కూడా ఈ భూమి మీద ఎంత ఘోరపాపులమైనా క్షమించమని వేడుకుంటే ఆయన మనకి క్షమించి ఆయన మనకి పరలోక ప్రాప్తిని మనకు దయచేస్తాడు. కాబట్టి ఇది రెండో మాట, యేసు కల్వరి శిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని దొంగతో పలికిన రెండో మాటలో మనకి అభయము. ఈ రోజున ఇక్కడ ఉన్న మీకు కూడా ఆ అభయం ఉన్నది. ఏంటో తెలుసా? యేసుని నమ్ముకుంటే మీరు ఖచ్చితంగా పరలోకం చేరుకుంటారు, సందేహమే లేదు. యేసు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన రాబోతున్నాడు, మేఘారూరుడై మన కోసం రాబోతున్నాడు. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా చనిపోయి పాతి పెట్టబడిన వారు మొదటగా లేస్తారు. తర్వాత సజీవులమైన మనము ప్రభువుని నమ్ముకున్న వారందరూ కూడా ఆయనని ఎదుర్కొనుటకు మనమందరము కూడా ఆయనకి మనం చేరుకుంటాం. మనం ఆ పరదైసుకి, మన యొక్క పరలోకానికి మనందరినీ కూడా యేసు ప్రభు వారు చేరుస్తారు. మింటికి మంటికి మధ్యన వేలాడే నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగతో పలికెను. నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువని దొంగతో పలికెను. మంటికి మధ్యన వ్రేలాడే యేసు పలికెను ఏడు మాటలు, యేసు పలికెను ఏడు మాటలు, జగతికి అంతకు జీవపు మాటలు, జగతికంతకు జీవపు మాటలు, మింటికి మంటికి మధ్యన వ్రేలాడే.